జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుందని గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ అన్నారు. ఎప్పటి నుండో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, రాజకీయం తోడైతే మరింత ఎక్కువ సేవ చేసుకునే అవకాశం వస్తుందని ఆయన భావిస్తున్నానని తెలియజేశారు. 23న భారీ ర్యాలీతో నామినేషన్ వేస్తానని, ముఖ్య అతిథిగా గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్య వస్తారని మురళీకృష్ణ తెలియజేశారు. ఇక టీడీపీ అభ్యర్థి ధూళ్లిపాల నరేంద్రకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. నరేంద్ర సంఘం డైరీ కేసులో త్వరలోనే జైలుకు పోతారని అంబటి మురళీకృష్ణ జోష్యం చెప్పారు. నిన్నగాక మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి గారిని అడిగితే వారు చెప్పింది ఏంటంటే ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత వస్తుందని చెప్పారు. రిప్రజెంట్ చేసే హక్కు ఉంది. నేను అసలు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుని కాదు. ఇప్పటివరకు అసలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కే నా దగ్గరికి రాదు. ఒక వ్యక్తికి ఆ ములుకుదురులోనో మాచవరంలోనో ఒక వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్ వచ్చింది. ఆ చెక్ వచ్చిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్నా మన ప్రభుత్వం ఇది చేసిందన్నా అని సంతోషంగా చెప్పాడు. ఇటు పక్క చెక్కు పట్టుకున్నాను, అటుపక్క ఆయన పట్టుకున్నాడు. వాస్తవంగా ఒక ఫోటో తీశారు. అంటే నేను ఆయనకి ఇస్తున్నట్ట. నువ్వు కలగన్నావంటే నీ తాత ఏమైనా కల్లోకి వచ్చి చెప్పాడా? నేను ఆయన తీసుకుని ఇప్పుడు మీ ఇంటికి వచ్చారండి, మీ ఇంటికి వస్తే ఓ డిగ్రీ సర్టిఫికేట్ నాకు వచ్చిందని చూపెట్టారు.